హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. సో ఈరోజు మనం వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ గురించి నేర్చుకుందాం. ఇది మన కరెంట్ అఫైర్స్లో కూడా వచ్చి ఉంది. సో వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ మనకి. ఇది జిఎస్ పేపర్ 1లో జాగ్రఫీలో ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. సో లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. సో వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనేది తెలుసుకునే ముందు, ఇది మనకి మెయిన్స్లో ఫిజికల్ జాగ్రఫీ విభాగంలోను వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ విభాగంలోను దీన్ని మనం చదువుకుంటాం అనమాట. నెక్స్ట్, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కాస్పియన్ సీ, మెడిటేరియన్ సీ, ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ కానీ, ఫ్లాష్ ఫ్లడ్స్ గురించి కానీ, ల్యాండ్ స్లైడ్స్ గురించి కానీ, హరికేన్స్, టైఫూన్స్ ఇలాంటి వివిధ రకాలైనటువంటి ఏ అంశం గురించి వచ్చినా కానీ మీకు బేసిక్ అండర్స్టాండింగ్ అనేది వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ గురించి ఉంటే మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ప్రిలిమ్స్లో ఈ బేసిస్ మీద మనకి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మనం ఏ పేపర్లో ఇది చదువుకుంటాం? జిఎస్ పేపర్ 1 జాగ్రఫీ. సో వాట్ ఈస్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్? వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ దీస్ ఆర్ నథింగ్ బట్ ద స్టార్మ్స్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతున్నాయంట? కాస్పియన్ సీ నుంచి, మెడిటేరియన్ సీ నుంచి, అండ్ దే ఆర్ బ్రింగింగ్ ద నాన్-మాన్సూనల్ రెయిన్ఫాల్. నాన్-మాన్సూనల్ రెయిన్ఫాల్ అంటే ఏంటి అని అంటే మనం మాన్సూన్ సీజన్ అని అంటాం. అంటే అది వర్షాకాలం వచ్చేటువంటి ఆ సీజన్ అన్నమాట. దానికన్నా ముందు వస్తే దాన్ని ప్రీ మాన్సూన్ అని, మాన్సూన్ సీజన్ కాకుండా రెయిన్ఫాల్ అనేది కనుక వస్తే దాన్ని నాన్ మాన్సూన్ సీజన్ అని చెప్పి మనం అంటూ ఉంటాం. సో ఇది నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాకి వర్షాలను తీసుకొస్తుంది కాబట్టి వర్షాకాలంలో కాకుండా మిగతా సమయాల్లో వర్షాలను తీసుకొస్తూ ఉంది కాబట్టి దీని వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని అంటున్నాం అనమాట. సో ఇది ఎవరు ఐడెంటిఫై చేశారు, అసలు ఈ టర్మ్ ని ఎవరు నామకార్థం చేశారు అనేది మనం చూసినట్లయితే కనుక మన ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ దీనికి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. సో దే ఆర్ లేబుల్డ్ యాజ్ ఎక్స్ట్రా ట్రాపికల్ స్టార్మ్. ఎందుకు అని అంటే అది ట్రాపికల్ రీజన్ కన్నా పక్క స్థితిలో నుంచి వస్తుంది కాబట్టి దాన్ని ఎక్స్ట్రా ట్రాపికల్ స్టార్మ్ అని అంటున్నాం అనమాట. ఇట్ ఈస్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ మెడిటేరియన్ సీ, మెడిటేరియన్ రీజన్ నుంచి, మెడిటేరియన్ సీ నుంచి, కాస్పియన్ సీ నుంచి ఇది ఆరిజినేట్ అవుతుంది ఇన్ ద ఏరియా ఆఫ్ ద లో ప్రెషర్ that brings the sudden showers, snow, fog in the northwest part of India. ఇది లో ప్రెషర్ రీజన్ గా ఉంటుంది కాబట్టి మనకి తెలుసు, ఇప్పుడు ఆస్మోసిస్ చదువుకునేటప్పుడు హై కాన్సన్ట్రేషన్ లో నుంచి లో కాన్సన్ట్రేషన్ రీజన్ లోకి మనకి ఆస్మోసిస్ అనేది జరుగుతుంది అని చెప్పి మనకి తెలుసు. అలాగే ఇక్కడ కూడా హై కాన్సన్ట్రేషన్ అంటే హై ప్రెషర్ రీజన్ లో నుంచి లో ప్రెషర్ రీజన్ లోనికి రెయిన్ఫాల్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు లో ప్రెషర్ రీజన్ గా మనకి నార్త్ వెస్ట్ అనేది ఉంది, దాన్ని మనం గమనించాలి. దీన్ని మ్యాప్ లో మనం చూసుకున్నట్లయితే కనుక, ఇమేజెస్ లో మనం చూసుకున్నట్లయితే కనుక ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి ఇక్కడ మెడిటేరియన్ సీ లో స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ టువర్డ్స్ ద కాస్పియన్ సీ and it is crossing Iran, Iraq, Afghanistan and Pakistan, and it is reaching northwest part of India. Northwest part ki reach avutundi and it is moving towards north east and northern part of India. అలాగా గ్రాడ్యువల్ గా మూవ్ అవుతూ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ వెదర్ డిస్టర్బెన్సెస్, క్లైమేట్ డిస్టర్బెన్సెస్ అనేది కాజ్ చేస్తూ ఉందన్నమాట. యూజువల్లీ ఈ వింటర్ మంత్స్ లో అంటే మనం చూసినట్లయితే కనుక జనవరి, ఫిబ్రవరి మంత్స్ లో ఈ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉండడం మనం చూడొచ్చు. ఇప్పుడు వచ్చేటువంటి వర్షాలు వర్షాకాలంలో కాకుండా వచ్చేటువంటి వర్షాలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి ఆలోచించినట్లయితే ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేది ఒక రీజన్ అన్నమాట. అసలు దీని యొక్క ఫినామినా ఏంటి, ఎందుకు వస్తుంది అనేది ఎగ్జాక్ట్ ఫినామినా అయితే ఎవరు కనిపెట్టలేకపోయారు. కానీ ఇప్పుడు వరకు చేసినటువంటి స్టడీని బట్టి అయితే చెప్పుకున్నది మాత్రం ఇది, హై ప్రెషర్ రీజన్ నుంచి లో ప్రెషర్ రీజన్ లోకి ఈ రెయిన్ఫాల్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తుంది విండ్స్. సో దాని ప్రకారం మనం వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని చెప్పి దీనికి పేరు పెట్టుకున్నాం అనమాట. సో డిస్టర్బెన్సెస్ ట్రావెల్స్ ఫ్రమ్ ద వెస్టర్న్ టు ద ఈస్టర్న్ డైరెక్షన్. వెస్ట్ పార్ట్ లో మనకి ఏముంది, గుజరాత్ అని అనుకుంటే నార్త్ వెస్ట్ పార్ట్ నుంచి నార్త్ ఈస్ట్ పార్ట్ కి, లేదంటే కనుక ఈస్టర్న్ పార్ట్ కి, నార్దర్న్ పార్ట్ కి
ఇది చాలా క్లైమేటిక్ చేంజెస్, వెదర్ చేంజెస్ ని తీసుకొస్తుంది. సో ఇట్ ట్రావెల్స్ టు ఈస్ట్ వర్డ్స్ ఆన్ ద హై ఆల్టిట్యూడ్ వేర్ ద వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ అని అంటే ఎక్కువగా వచ్చేటువంటి గాలులు అనమాట. మాసివ్ రిబ్బన్స్ ఆఫ్ ద ఫాస్ట్ విండ్స్ ట్రాన్స్ఫరింగ్స్ ద ఎర్త్ ఫ్రమ్ వెస్ట్ టు ద ఈస్ట్ సైడ్. సో ఇది డిస్టర్బెన్సెస్ ని కాజ్ చేస్తుంది కాబట్టి దట్ ఈస్ వై ద డిస్టర్బెన్స్ అని చెప్పి దీనికి పేరు పెట్టడం జరిగిందనమాట. ఆ డిస్టర్బెన్స్ వల్ల ఏం జరుగుతుందంట, రెడ్యూస్డ్ ఎయిర్ ప్రెషర్ అనేది వస్తుంది కాబట్టి దాని యొక్క పరిస్థితి అది. సో ఇండియన్ మెటీరియాలజికల్ సిస్టమ్ ఏం చెప్తుంది అని అంటే మచ్ వీకర్ కరెంట్స్ అనేవి ఏ ఏరియాస్ లో ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల ఎఫెక్ట్ అయ్యేటువంటి స్టేట్స్ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి రీజన్స్ అన్నమాట. అవి ఈస్ట్ వర్డ్స్ గా అంటే నార్త్ ఈస్ట్ వర్డ్స్ గా మూవ్ అవుతున్నప్పుడు ఎలాంటి పరిణామాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది మనం గమనించుకున్నట్లయితే స్టార్మ్స్ ను కాజ్ చేస్తాయి. ఈ విండ్స్ అటువైపు మూవ్ అయ్యేటప్పుడు స్టార్మ్ ని కాజ్ చేస్తుంది. హెయిల్ స్టార్మ్స్ వస్తాయి అంటే వడగళ్ళ వాన వస్తుంది, లేదంటే వడగళ్ళ తుఫాను వస్తుంది. ఎక్కువగా వీదురుగాలులు వీచేటువంటి అవకాశం ఉంది అన్నమాట. అలాగా. సో దీన్ని మనం ఎక్స్ట్రా ట్రాపికల్ స్టార్మ్ గా కూడా మనం నామకరణం చేసుకున్నాం. ఎందుకు అనంటే ఇది ట్రాపికల్ రీజన్ నుంచి బయట నుంచి వస్తుంది కాబట్టి దీన్ని ఎక్స్ట్రా ట్రాపికల్ స్టార్మ్ గా మనం పేరు పెట్టుకున్నాం అనమాట. దీనివల్ల మనకి రెయిన్స్ అనేవి ఎక్కువగా మనం ఏ ప్రాంతాల్లో చూడొచ్చు అనంటే ఈస్టర్న్ పార్ట్ లో మనం చూడొచ్చు, సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనం చూడొచ్చు, లేదంటే కనుక సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనం ఈ యొక్క రెయిన్ ఫాల్స్ అనేది ఎక్కువగా ఉండడం మనం చూడొచ్చు బికాస్ ఆఫ్ దిస్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. అన్సీజనల్ రెయిన్స్ వల్ల మనకి ఎక్కువగా క్రాప్స్ పండేటువంటి ఇందాక మనం చెప్పుకున్నటువంటి కొన్ని స్టేట్స్ లో అన్సీజనల్ రెయిన్స్ అనేవి రావడం వల్ల కొన్ని ప్రాంతాల్లో క్రాప్ డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. సో ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చేటువంటి రెయిన్ ఫాల్ కానీ, లేదంటే కనుక స్టార్మ్స్ వల్ల కానీ, హరికేన్స్ వల్ల కానీ, టైఫూన్స్ వల్ల కానీ ఎక్కువగా నష్టపోయేటువంటి ప్రాంతము ఫస్ట్ గా మన ఇండియాలో పంజాబ్ అన్నమాట. తర్వాత హర్యానా. ఇందాక మనం చెప్పుకున్నటువంటి కొన్ని స్టేట్స్ లిస్ట్ లో ముందుగా ఉండేటువంటిది ఈ పంజాబ్ ఒకటి, తర్వాత హర్యానా ఒకటి అన్నమాట. నెక్స్ట్ ఇంకా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేవి కమ్స్ ఫ్రమ్ ద మెడిటేరియన్ సీ మనం చూసుకున్నాము. లేదంటే కనుక అట్లాంటిక్ ఓషన్ నుంచి ఇది వస్తూ ఉంటుంది. ఇది ప్రీ మాన్సూన్ సీజన్ రెయిన్ తీసుకొస్తుంది కాబట్టి రబీ క్రాప్ కి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మనం అనుకున్నట్లుగా ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చినప్పుడు కంప్లీట్ గా ఫ్లడ్స్ అనేవి వచ్చి, లేదంటే ల్యాండ్ స్లైడ్స్ అనేవి వచ్చి, వివిధ రకాలైనటువంటి స్టార్మ్స్, హెయిల్ స్టార్మ్స్ అనేవి వచ్చి కొంతవరకు నష్టం జరుగుతున్నప్పటికీ కూడా ఈ వర్షాల వలన ఎప్పుడు కూడా నష్టం అనేది జరగట్లేదు. కొన్ని రకాలైనటువంటి పంటలు పండడానికి సీజన్ కానప్పుడు కూడా మనకి వర్షాలు పడడం వల్ల ఆ వర్షపు నీటిని మనం ఉపయోగించుకొని వ్యవసాయం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ వర్షం వల్ల మనకి ఆదాయం అనేది కలుగుతుంది. అంటే దానివల్ల మనకి నష్టం అనేది కొంతవరకు కలిగినా కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అనేవి కురవడం వల్ల మంచి వెదర్ కండిషన్, గుడ్ వెదర్ కండిషన్ అని కూడా మనం అనుకోవచ్చు. సో సమ్టైమ్స్ దీస్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కాసెస్ ద extreme weather conditions like ఫ్లడ్స్, ఫ్లాష్ ఫ్లడ్స్ అని, ల్యాండ్ స్లైడ్స్ అని, డస్ట్ స్టార్మ్స్ అని, హెయిల్ స్టార్మ్స్ అని, కూల్ వేవ్స్ అని, ఇలాంటి వివిధ రకాలైనటువంటి వెదర్ కండిషన్స్, ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ అనేవి వచ్చినప్పుడు చాలా మంది మనుషులు తమ యొక్క ప్రాణాలను కోల్పోవడం కానీ, లేదంటే వాళ్ళ ప్రాపర్టీని కోల్పోవడం కానీ, కార్లు కొట్టుకెళ్ళిపోవడం, ఎలక్ట్రిసిటీ పోల్స్ కొట్టుకెళ్ళిపోవడం, చెట్లు విరిగి బిల్డింగ్స్ మీద పడిపోవడం ఇలాంటి మనం చూస్తూ ఉంటాం కదా. దానివల్ల ఎంప్లాయ్మెంట్ కోల్పోయేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది, చాలా నష్టం అనేది కలుగుతుంది అనమాట. సో దానివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే కొంత ఉపయోగం ఉంది, ఎక్కువగా నష్టం అనేది ఉంది.
ఏ ఏ ప్రాంతాల్లో ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇలాగా ఈ రీజన్ నుంచి నార్త్ వెస్ట్ రీజన్‌కి ఈ యొక్క వర్షపాతము రావడం జరుగుతుందనమాట. సో, లెట్స్ సీ ద వేరియేషన్ ఇన్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. మనము 2021లో చూసుకున్నట్లయితే గనక అక్టోబర్ మాసంలో ఎక్కువగా వర్షం అనేది నమోదవ్వడం జరిగింది. గత 65 సంవత్సరాల్లో అదే ఎక్కువగా కురిసినటువంటి వర్షం అనమాట. సో, మనం చూసుకున్నట్లయితే గనక సాఫ్దర్జంగ్ వెదర్ అబ్జర్వేటరీ రికార్డ్‌లో 122.5 ఆఫ్ రెయిన్‌ఫాల్ అనేది నమోదవడం జరిగింది. ఎప్పుడు నార్మల్‌గా 28 ఆఫ్ రెయిన్‌ఫాల్ అనేది కురవడం జరిగితే, అంత వర్షపాతం అనేది నమోదు అవ్వడం జరిగితే, కేవలము ఇక్కడ మనం చూసుకుంటే 28 ఎక్కడ 122.5 ఆఫ్ రెయిన్‌ఫాల్ ఇక్కడ. గత 65 సంవత్సరాల్లో 2021లో ఢిల్లీలో ఎక్కువగా నమోదైనటువంటి వర్షపాతం అన్నమాట. మరలా మనం చూసుకున్నట్లయితే ఎక్సెసివ్ రెయిన్‌ఫాల్ అనేది జనవరి, ఫిబ్రవరిలో ఈ సంవత్సరంలో అంటే 2022లో ఇక్కడ దేర్ వాస్ నో రెయిన్‌ఫాల్ ఇన్ నవంబర్ అండ్ మార్చ్ 2022. సమ్మర్‌లో మనం చూసుకున్నట్లయితే గనక హీట్ వేవ్స్ అనేవి ముందుగానే ప్రారంభమైపోయినాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ మార్చ్ 22 ఎక్కువగా ఎండలనేది ఏప్రిల్ మాసంలో, అధికమైనటువంటి ఎండలు మే మాసంలో మనం చూస్తూ ఉంటాం. కానీ హీట్ వేవ్స్ అనేవి ఎండ్ ఆఫ్ మార్చ్ కల్లా స్టార్ట్ అయిపోయినాయి. దానివల్ల ఎఫెక్ట్ అనమాట. సో, మల్టిపుల్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల క్లౌడ్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల మాక్సిమం టెంపరేచర్ అనేది తక్కువగా ఉంది. ఎప్పుడు ఫిబ్రవరి మాసంలో 2022లో. సో, లోవెస్ట్ మాక్సిమం టెంపరేచర్ అనేది నమోదైంది. గత 19 సంవత్సరాలలో లోవెస్ట్ టెంపరేచర్ అనేది నమోదైంది ఫిబ్రవరి 2022లో. సో, యాక్టివ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చినటువంటి నార్త్ వెస్ట్ ఇండియాలో మార్చ్ 2022లో absence of cloud cover and rain allow temperatures to remain high. సో, ఇక్కడ మనం వివిధ రకాలైనటువంటి వేరియేషన్స్ చూసుకుంటున్నాము. దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో, వాట్ ఈస్ ద ప్రాబబుల్ కాజ్ ఆఫ్ దిస్ వేరియేషన్? వేరియేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ దట్. So the frequency of this western disturbances has increased, but not the precipitation associated with that. సో, దీని కారణం ఏంటి అని చెప్పి మనం చూసుకున్నట్లయితే గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటండి? భూమి మీద ఉండాల్సినటువంటి వేడిమి కన్నా ఎక్కువగా వేడి ఎక్కువ అవ్వడం వల్ల అట్మాస్ఫియరిక్ వార్మింగ్ అనేది జరిగి ఈ యొక్క వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఫ్రీక్వెన్సీ అనేది ఉండాల్సిన దానికన్నా కూడా పెరుగుతూ వస్తుందన్నమాట. సో, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేవి లో ప్రెషర్ ఏరియాస్ లో జరుగుతూ ఉంటుంది. సో, ఇట్ ఈస్ అ ఫేబుల్ వెస్టర్న్ డిస్టర్బెన్స్. సో, ఇట్ విల్ నాట్ హ్యావ్ అ మాయిశ్చర్ టు ప్రెసిపిటేట్. ఫీబుల్ అంటే వీక్ అన్నమాట. వీక్ వెస్టర్న్ డిస్టర్బెన్స్ అయితే దాంతో పాటు మాయిశ్చర్ ఉండదు కాబట్టి, ప్రెసిపిటేషన్ ఉండదు కాబట్టి రెయిన్‌ఫాల్ కూడా ఉండదు. సో, యూ నీడ్ మాయిశ్చర్ ఫర్ rainfall. For precipitation you need moisture by virtue of the warming atmosphere. So, there is less amount of moisture which is available for this precipitation. So, simultaneously if we see that the warming in the atmosphere, these western disturbances are going higher in ఎలివేషన్ అంటే గతంతో పోల్చుకుంటే కాలక్రమేణా ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ యొక్క సంఖ్య అనేది పెరుగుతూ వస్తుంది. దాని యొక్క ఫ్రీక్వెన్సీ రేట్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. సో, సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ లాగా సో దే కెన్ బికమ్ ద లైటర్ అండ్ మూవింగ్ హైయర్ అబౌట్ ద 200 hectopascals. So, variation which have the monitored over the last few years to determine this climatic change impact might be somewhat different. So, let's see the different kinds of storms. మనం ఇప్పటి వరకు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ గురించి మాట్లాడుకున్నాం. కొంతవరకు ఐడియా వచ్చిందని చెప్పి నేను నమ్ముతున్నాను. సో, ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్మ్స్ గురించి చూద్దాం. దాంట్లో మనకి తెలిసిందే ఫస్ట్‌ది ట్రాపికల్, ఎక్స్ట్రా ట్రాపికల్, ట్రాపికల్ దాని గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఫస్ట్ వన్ ఐఎమ్ టేకింగ్ యాస్ ట్రాపికల్ స్టార్మ్. ఇది వెన్ విండ్స్ రీచ్ 39
miles per hour. 39 miles per hour లో విండ్ అనేది వస్తే దీన్ని మనం ట్రాపికల్ స్టార్మ్ అని అంటున్నాం. తర్వాత ట్రాపికల్ సైక్లోన్. ట్రాపికల్ సైక్లోన్ అంటే ఏంటి? సో వెన్ విండ్ స్పీడ్ రీచెస్ 74 miles per hour. తర్వాత ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ గురించి మనం చూసుకున్నట్లయితే దాన్ని మనం వింటర్ స్టార్మ్స్ అని, బ్లిజార్డ్స్ అని కూడా అనొచ్చు. సో ఐఎమ్ రైటింగ్ దట్ హియర్, ఎక్స్ట్రా ట్రాపికల్ cyclones. These are also called as what? Winter storms and blizzards. Next type వచ్చేసి మాన్సూన్ టైప్ స్టార్మ్స్. మాన్సూన్ టైప్ స్టార్మ్స్ లో మనం ఏం చెప్పుకోవచ్చు? టోర్నడోస్ అండ్ థండర్స్ తో కూడినటువంటి వర్షాలు అన్నమాట. సో థండర్ స్టార్మ్స్. Next, certain violent winds which are affecting the limited areas, they are called as storms. సో మిడ్ లాటిట్యూడ్ లెవెల్ స్టార్మ్స్ గా, ఎక్స్ట్రా ట్రాపికల్ రీజన్స్ లెవెల్స్ లో వచ్చేటువంటి స్టార్మ్స్ గా ఇవి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ దీన్ని మనం కేటగరైజ్ చేసుకుంటే కనుక ఫస్ట్ వచ్చేది ట్రాపికల్ డిప్రెషన్. అది కనుక ఇంకొంచెం పెరిగినట్లయితే కనుక దాన్ని మనం ట్రాపికల్ సైక్లోన్ అని అంటాం. సో దీని యొక్క తీవ్రత అనేది పెరిగితే కనుక దాన్ని మనం ట్రాపికల్ స్టార్మ్స్ అని అంటాం. ట్రాపికల్ స్టార్మ్స్. నెక్స్ట్ ట్రాపికల్ స్టార్మ్స్ కన్నా ఎక్కువగా ఉండేటువంటిది ట్రాపికల్ హరికేన్స్. సరే, ఇప్పుడు వరకు మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టార్మ్స్ గురించి నేర్చుకున్నాం కాబట్టి మరలా ఒకసారి వాట్ ఈస్ వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనే దాని గురించి చూద్దాం. Western disturbance, they originate from the low latitude region and it originates through the Atlantic Ocean and Europe, and it is forming low pressure system over the Mediterranean Sea, and it is traveling over the Iran, Iraq and Afghanistan and Pakistan, and it is entering into India with loaded moisture. Because of that only we are experiencing different kinds of weather conditions, climatic conditions. So these winds which are coming, అవి వస్తూ వేరే ప్రాంతాలకి కూడా వెళ్ళాలి కదా, మరి అవి ఎందుకు వెళ్ళట్లేదు, వేరే ప్రాంతాలకి ఎందుకు వెళ్ళట్లేదంటే బికాస్ ఆఫ్ ద అబ్స్ట్రక్షన్ దేనివల్ల కలుగుతుంది? మనం చూసుకున్నట్లయితే కనుక మనం నార్థన్ రీజన్ నుంచి నార్త్ ఈస్టర్న్ పార్ట్ వరకు కూడా ఉన్నటువంటి హిమాలయాస్ వల్ల ఈ యొక్క మాయిశ్చర్ లోడెడ్ విండ్స్ అనేవి అబ్స్ట్రక్ట్ అవుతున్నాయి, బ్లాక్ అవుతున్నాయి. సో ఇట్ కాజెస్ ద ప్రెసిపిటేషన్ ఇన్ ద నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. డిస్టర్బెన్స్ అంటే విత్ ఇన్ ద లో ఎయిర్ ప్రెషర్ ఇట్ టెండ్స్ టు క్రియేట్ అ డిస్టర్బెన్స్. దట్స్ వై వీఆర్ గివింగ్ ద నేమ్ ద డిస్టర్బెన్స్, and it is occurring in the western part which is actually giving the direction of this origin, and it is traveling towards the India. ఏ పార్ట్ నుంచి అది ఎంటర్ అవుతుందో దానిని బట్టి మనం వెస్టర్న్ డిస్టర్బెన్స్ అని చెప్పి నేమ్ ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం కూడా మనం చెప్పుకున్నాము, ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ అని చెప్పి పేరు ఇచ్చింది ఎవరు? ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ అన్నమాట. సో మైల్డ్ రెయిన్ అనేది వస్తే కనుక వెస్టర్న్ డిస్టర్బెన్స్ లో బెనిఫిషియలే. ఎవరికి? రబీ క్రాప్స్ కి. So India gets 5 to 10% of the annual rainfall because of these western disturbances. How much? 5 to 10% of the annual rainfall. So this phenomena increasingly becomes the disastrous if it is becoming more than required. అవసరానికి మించి ఏదున్నా కానీ అది ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఉండాల్సినటువంటి ఈ మోతాదు కన్నా ఎక్కువగా వస్తే ఈ స్టార్మ్స్ అనేవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెదర్ కండిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఆరిజినేట్ అయ్యేది ఎక్కడి నుంచి? అట్లాంటిక్ ఓషన్ నుంచి, అండ్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ టువర్డ్స్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ ఈస్ కాజింగ్ రెయిన్స్ ఇన్ northwestern part of India and northern part of India. I hopefully మీ అందరికీ కూడా క్లియర్ గా అర్థమైంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో లెట్స్ లుక్ ఇంటూ మేజర్ సైక్లోన్స్ విచ్ అకర్డ్ ఇన్ ఇండియా సో ఫార్.
దీనికి సపరేట్ వీడియో చేయొచ్చు, కానీ దీనికి ఒక ప్రత్యేకమైన అండర్స్టాండింగ్ ఉండాలని చెప్పి దీంతో పాటే నేను చెప్తాను. మేజర్ సైక్లోన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. దాంట్లో 1990 నుంచి 2014 వరకు కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైక్లోన్స్ అనేవి రావడం జరిగింది. 10 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైక్లోన్స్ వచ్చాయి. వాటి పేర్లు ఏంటి? లైలా, హెలెన్, లేహర్, హుదూద్. సో 2010లో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ సైక్లోన్ లైలా వల్ల ఆల్మోస్ట్ 65 పీపుల్ చనిపోయారు. 65 పీపుల్ చనిపోగా దాదాపు 11 కోట్ల ఆస్తి నష్టం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక మనం సైక్లోన్ నీలంని మర్చిపోయాము. Cyclone Neelam, it occurred in 2012 and it killed almost 75 people. And next Cyclone Helen వచ్చేసి ఇది 2013లో వచ్చింది. It killed almost 11 people. నెక్స్ట్ సైక్లోన్ హుదూద్. హుదూద్ వచ్చినప్పుడు వైజాగ్ బాగా డిస్టర్బ్ అయిపోతే మన సినిమా పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా, టాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా చాలా వరకు కూడా కొంత రిపేర్ చేసుకోవడానికి వాళ్ళు డొనేషన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ 2014లో వచ్చినటువంటి హుదూద్ సైక్లోన్ వల్ల 124 పీపుల్ చనిపోవడం జరిగింది వివిధ ప్రాంతాల్లో, నాట్ ఓన్లీ ఇన్ వైజాగ్. సో లెట్స్ సీ the cyclones which occurred in Kerala. కేరళలో వచ్చినటువంటి సైక్లోన్స్ ఏంటి? ఇన్ 2000 సంవత్సరంలో BO6 అనేటువంటి సైక్లోన్ వల్ల 9 మంది చనిపోవడం జరిగింది. 9 people were dead. ఇన్ 2016 సైక్లోన్ నాడా వచ్చింది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు యూపీఎస్సీకే కాకుండా వివిధ రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే కనుక ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో 2017లో సైక్లోన్ ఓకి వచ్చింది. సో దీస్ ఆర్ సైక్లోన్స్ ఇన్ కేరళ. లెట్స్ సీ సైక్లోన్స్ ఇన్ ఒడిషా. ఇన్ 1999 మనం ఇందాక BO6 అని చెప్పి మనం చెప్పుకున్నాం, విచ్ అకర్డ్ ఇన్ కేరళ. ఈ యొక్క తుఫాన్ వల్ల ఒడిశాలో కూడా భారీగా నష్టం జరగడం జరిగింది ఈస్టర్న్ కోస్ట్ లో. దీని ఈస్టర్న్ కోస్ట్ సైక్లోన్ అని కూడా పిలుస్తున్నారు. దీనికి ఇంకో పేరు కూడా పెట్టుకున్నారు. దిస్ ఇస్ ద మోస్ట్ డివాస్టేటింగ్ సైక్లోన్ ఎక్స్పీరియన్స్డ్ బై ఒడిశా టిల్ డేట్ అన్నమాట. దీనికి సైక్లోన్ పారదీప్ అని కూడా పేరు పెట్టడం జరిగింది, సైక్లోన్ పారదీప్. నెక్స్ట్ ఈ వచ్చినటువంటి సైక్లోన్ ఒడిస్సాలో ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తే మయన్మార్లో కూడా ఈ తుఫాన్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అనేది చూశారు. ప్రజలు ఎక్కువగా నష్టపోవడం జరిగింది. ఆల్మోస్ట్ 10,000 పీపుల్ చనిపోయారు అని అంటే మీరు నమ్మగలరా? 10,000 పీపుల్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నెక్స్ట్ 2013లో సైక్లోన్ ఫైలిన్ వచ్చినప్పుడు ఒడిశాతో పాటు థాయిలాండ్ అండ్ మయన్మార్ కూడా ఎక్కువగా నష్టపోవడం జరిగింది. ఈ సమయంలో 45 పీపుల్ వర్ కిల్డ్. 45 మంది చనిపోవడం జరిగింది. నెక్స్ట్ కమ్స్ ది తమిళనాడులో 2005 నుంచి 2018 వరకు 11 సైక్లోన్స్ వచ్చాయి. ఎన్ని సైక్లోన్స్ వచ్చాయి? 11 సైక్లోన్స్ వచ్చాయి. ఈ సైక్లోన్స్ రావడం వల్ల ల్యాండ్ ఫాల్ అనేది జరిగింది. అంటే ఎక్కువ చోట్ల ల్యాండ్ స్లైడ్స్ వల్ల మనుషులు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. 2005లో ఫనూస్ అనేటువంటి సైక్లోన్ వచ్చింది. దాదాపు 273 మంది మనుషులు చనిపోవడం జరిగింది. 2008లో సైక్లోన్ నిషా వచ్చింది. దీని వలన 200 మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 2010లో సైక్లోన్
జెల్ వచ్చింది. దీనివల్ల 118 మంది మనుషులు చనిపోవడం జరిగింది. 2011లో మనం చూసుకున్నట్లయితే సైక్లోన్ తానే వచ్చింది. దీనివల్ల 48 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సైక్లోన్ తానే వల్ల శ్రీలంక కూడా ఎక్కువగా నష్టపోవడం జరిగింది. నెక్స్ట్ 2012లో సైక్లోన్ నీలం వచ్చింది. దీనివల్ల 75 పీపుల్ చనిపోవడం జరిగింది. 2016లో సైక్లోన్ వార్దా. సైక్లోన్ వార్దా దీనివల్ల ఎక్కువగా తమిళనాడు నష్టపోవడం జరిగింది. నెక్స్ట్ 2017లో వచ్చినటువంటి సైక్లోన్ ఓకీ వల్ల హోల్ స్టేట్ అంతా కూడా ఎక్కువగా డ్యామేజ్ జరగడం జరిగిందనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నటువంటి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైక్లోన్స్ మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. దీన్ని గమనించుకొని మరలా ఒకసారి దీని యొక్క పీపీటీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు టైం ఉన్నప్పుడు చూసుకున్నట్లయితే మంచిది.